కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని బ్రహ్మం సాగర్ కుడికాలవ గేట్ల పైకి లేపి నీటిని వదలగా గేట్లు కిందికి దిగకపోవడంతో బ్రహ్మం సాగర్లో నీరు కుడికాలవ ద్వారా ఉధృతంగా ప్రవహించి పంట పొలాల్లోకి నీరు చేరుతోందని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బ్రహ్మం సాగర్లో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకున్న గత ప్రభుత్వం గేట్ల మరమ్మతులు చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పై విషయమై ఇరిగేషన్ ఏఈ నాగేశ్వరరావును వివరణ అడగ్గా రైతులకు నీరు అందించే విషయంలో గేట్లు పైకి లేపగా కిందికి దిగకపోవడంతో ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియచేయడం జరిగిందని, రోలర్లు బేరింగ్లు మరమ్మతులకు గురి కావడంతో కిందికి దిగటం లేదని, నిపుణులచే మరమ్మతులను చేయిస్తామని తెలిపారు. నా పేరు పుల్లమ్మ. నీళ్ళు ఎక్కువ ఇచ్చిండ్రు, బరగడ్లకు పైర్లకు అన్ని ఇబ్బంది అవుతున్నాయి. బిజ్జి లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. నీళ్ళు ఒక్కరోజు తగ్గించే మేలే, పైరు మీదకి కానీ పోతాను ఎక్కువ అయ్యి. ఇంకా నీళ్ళు ఇబ్బంది మాకు ఇవి ఇసుకుండా ఒకరోజు తగ్గించుకోమని, ఎన్ని రోజులైనా ఇసుకోమను. మాకు వరి 2 ఎకరాలు నాటినా, నీళ్లు బాగా భారీగా వదిలేరు, కొలిపిపోతున్నాయి. వరి దెబ్బతింటుంది, మేము కోసేకు కూడా లేదు. తర్వాత అధికారులు వాళ్ళు ఏదైనా తీసుకొని దాన్ని తొందరగా బంద్ చేయమను. మీ పేరు? నా పేరు శ్రీరాములు. ఎవరు? యాదవ్ నగరు. ఇన్ని నీళ్లు చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇన్ని చాలా పైరు కూడా నట్టం అవుతుంది. మాకు ఒకరోజు చూసుకొని అధికారులు ఒకరోజు తొందరగా మాకు చేయమను.